కత్తి. ఎవడ్రా? ఎవడు? రే దేవా, వద్దురా, వెళ్దాం పదా. చెప్పరా ఎవడు? రే దేవా, ఎందుకురా ముట్టుకున్నావు? దేవా ఆగరా. ఓహో, నువ్వేదో పెద్ద ఆర్మీని తీసుకొస్తావు అనుకుంటే వీడొక్కడనే తీసుకొచ్చావా? మా నాన్నకి పుట్టినంత మాత్రాన ముక్కు పోగు పెట్టుకునే హక్కు రాదు. దాన్ని సాధించుకోవాలి. దానికి ఏం చేయాలో చెప్పు. ఆ పైల్వాన్ని చూసావా? వాడే నా పుంజు. ఇప్పటి వరకు వాడు కింద పడిందే లేదో. వాడిని నువ్వు పడే ముక్కు పోగిచ్చేస్తా. అదెలా కుదురుతుందిరా? వీడు వాడినెలా పడేస్తాడు? బలవంతం ఏం లేదు, ముక్కు పోగు నా దగ్గరే ఉంటుంది. నువ్వు ఇక వెళ్ళొచ్చు. స్టెప్ బ్రదరు. తప్పు చేస్తున్నావు రుద్రా. నీకు నా గురించి తెలుసు కదరా. నీకు వాడి గురించి తెలీదు. వాడు పిచ్చోడు. వాడు నిన్నేదైనా చేసేలోపు నువ్వే ముక్కు పోగిచ్చేయి. అబ్బా, ఏం చేస్తాడ్రా? చెప్పరా, చెప్పు. ఏం పీకుతాడ్రా? దేవా, చచ్చాడ్రా వీడు. దూరంగా ఉన్న ఆ ప్రాంతంలో విడదీయలేని స్నేహం కూడా విడిపోవాల్సి వచ్చింది. త్వరగా పెట్టండి రా. నువ్వు మళ్ళీ ఇక్కడ అడుగు పెట్టనని మాటివరా? ఇక్కడ జరిగింది ఇక్కడే వదిలేస్తున్నా. మాటివు. నీకోసం ఎరైనా అవుతా, సొరైనా అవుతా. నీ ఒక్కడి కోసం నువ్వు ఎప్పుడు పిలిచినా నేనిక్కడికొస్తా. నీకు గుర్తుందో లేదో, చిన్నప్పుడు నీకు కథ చెప్పేవాణ్ణి. పర్షియన్ సామ్రాజ్యంలో సుల్తాన్ ఎంత పెద్ద సమస్య వచ్చినా తన బలమైన సైన్యానికి కూడా చెప్పకుండా ఒక్కడికే చెప్పేవాడు. సుల్తాన్ కావాలనుకున్నది ఏదైనా తెచ్చిచ్చేవాడు, వద్దనుకున్నది ఏదైనా అంతం చేసేవాడు. వాడి పేరు గుర్తుంది బాబా. సలా.
మళ్ళీ వస్తాడు నా సలార్. సూర్యుడే గొడుగు పట్టి వచ్చాడే భుజము తట్టి చిమ్మ చీకటిలోను నీడల ఉండెటోడు రెప్పనొదలక కాపు కాసిడి కన్నువాడు ఆకాశం ఇడిసి పెట్టి ముత్తెట్టే పొలము మట్టి ఎండ భగ భగ తీర్చె చినుకు